నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రంతో కలిసి అమరావతికి తెలంగాణకు మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నాయి. విజయవాడ ఖమ్మం మధ్య రాకపోకలు సులభతరం చేయడానికి భూసేకరణ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో 30 కిలోమీటర్ల మేర రహదారి కోసం భూమిని సేకరిస్తున్నారు. ఈ హైవే పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు ప్రయాణం సులభంగా చేయొచ్చు. 8 గంటలను చేరుకోవచ్చు. దానికి సంబంధించిన వివరాలను వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సహకారంతో రాష్ట్రంలో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు పనుల్ని వేగవంతం చేస్తుంది. ముఖ్యంగా అమరావతికి కనెక్ట్ అయ్యే రోడ్లపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. తాజాగా అమరావతిని తెలంగాణకు కనెక్ట్ చేసే గ్రీన్ఫీల్డ్ హైవే పనుల్లో ప్రభుత్వం స్పీడ్ పెంచింది. విజయవాడ ఖమ్మం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే కోసం భూసేకరణను పూర్తి చేసే పనిలో ఉంది కూటమి ప్రభుత్వం. ఎన్టీఆర్ జిల్లాలో 30 కిలోమీటర్ల మేర ఈ హైవే నిర్మాణం కోసం 329.30 ఎకరాల భూమిని సేకరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే 243.67 ఎకరాల భూమిని అయితే సేకరించారు. ఇంకా 86.63 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ సేకరణ పూర్తయితే విజయవాడ ఖమ్మం మధ్య రాకపోకలు మరింత సులువుగా మారుతాయని అంటున్నారు. విజయవాడ ఖమ్మం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే కోసం అధికారులు మిగిలిన భూమిని సేకరించే పనిలో ఉన్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు ఎక్కువగా ఉండడంతో వాటిని ముందుగా పూర్తి చేస్తారు. ఆ తర్వాత ప్రైవేటు భూములపై దృష్టి పెడతారు. ఖమ్మం విజయవాడ మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే పనులను 3 ప్యాకేజీలుగా చేస్తున్నారు. ఇప్పటికే 2 ప్యాకేజీ పనులు మొదలయ్యాయి. ఖమ్మం నుంచి ఎన్టీఆర్ జిల్లా మీదుగా 3వ ప్యాకేజీ పనులు ప్రారంభం కావాల్సింది. ఈ మేరకు మిగిలిన భూమి సేకరణపై ఫోకస్ పెట్టారు. ఖమ్మం జిల్లాలోని రెమిడిచెర్ల నుంచి మొదలయ్యేటువంటి ప్యాకేజీ 3 గ్రీన్ఫీల్డ్ హైవే పనులు గంపలగూడెం మండలంలోని తునికిపాడు దగ్గర ఎన్టీఆర్ జిల్లాలోకి వస్తాయి. ప్రస్తుతం అక్కడే భూసేకరణ జరుగుతుంది. మొత్తం 30 కిలోమీటర్ల రహదారి కోసం 329.30 ఎకరాల భూమి అవసరమని అంచనా వేశారు. ఇందులో 273.73 ఎకరాలు ప్రైవేట్ భూములు ఉండగా వీటిలో ఇప్పటికే 243.67 ఎకరాల భూమి సేకరించారు. మరో 30.6 ఎకరాలు మాత్రమే సేకరించాల్సి ఉంది. ఈ భూములతో పాటుగా ప్రభుత్వ భూములు 32.74 ఎకరాలు, అసైన్ ల్యాండ్లు 22.83 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇలా మొత్తం 85.63 ఎకరాల సేకరణ పూర్తయితే గ్రీన్ఫీల్డ్ హైవే పనులకు మార్గం సుగమం అవుతుంది. ఈ హైవేకి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో గంపలగూడెం, జీకోడూరు, విజయవాడ గ్రామీణ మండలాల్లో కలిపి 9,86,125 చదరపు మీటర్ల భూమిని సేకరిస్తున్నారు. గంపలగూడెంలోని తునికపాడులో 36,704.98 చదరపు మీటర్ల భూమిని సేకరిస్తున్నారు. ఈ హైవే జీకోడూరు పరిధిలోని గ్రామాల మీదుగా విజయవాడ రూరల్ మండలంలోని హైవేపై ఇది వస్తుంది. దీంతో ఈ గ్రామాలన్నింటిలోనూ భూసేకరణ జరుగుతుంది. విజయవాడ రూరల్ మండలంలోని రాయనపాడు, పైడూరుపాడు మీదుగా విజయవాడ శివార్లలోని జక్కంపూడి వద్ద ఈ యొక్క వెస్ట్ బైపాస్కు ఈ రోడ్డు కలుస్తుంది. ఈ 3 ప్రాంతాల్లోనూ భూసేకరణ అయితే చేస్తున్నారు. విజయవాడ నాగపూర్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఖమ్మం నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే పనులు పూర్తి చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం విజయవాడ మధ్య ప్యాకేజీ 1 వి వెంకటాయపాలెం నుండి బ్రాహ్మణపల్లి వరకు 25 కిలోమీటర్లు, ప్యాకేజీ 2 బ్రాహ్మణచెర్ల నుండి రెమిడిచెర్ల వరకు 25 కిలోమీటర్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించాక రెమిడిచెర్ల నుంచి జక్కంపూడి వరకు చేపట్టాల్సిన ప్యాకేజీ 3 పనులు ఆలస్యమయ్యాయి. మిగిలిన భూసేకరణ త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అయితే భావిస్తున్నారు. అధికారులు ఈ యొక్క విజయవాడ దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేను 165 కిలోమీటర్ల మేర 4,600 కోట్లతో వ్యయంతో నిర్మాణం చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో 5 ప్యాకేజీలు, 117 అండర్ పాస్లు, 33 కలవర్ట్లు, 9 భారీ వంతెనలను నిర్మిస్తున్నారు. విజయవాడ నుంచి ఖమ్మం మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం వెళ్లేందుకు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే మరింత సులభతరం చేస్తుందంటున్నారు. ఈ హైవే పూర్తయితే 8 నుంచి 9 గంటల్లోపే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం అయితే చేరుకోవచ్చు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క అమరావతిని అనుసంధానం చేసేటువంటి యొక్క గ్రీన్ఫీల్డ్ హైవే ఈ హైదరాబాద్తో ఇదే ఏపీలో కొత్తగా నేషనల్ హైవే 4 లైన్లుగా నిర్మించేటువంటి హైవే. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.